పుట్టుమచ్చ. గౌరీ రఘురాముడి అన్యోన్య దాంపత్యం. రఘురాం తల్లిదండ్రులు పంకజమ్మ, రాఘవరావు. ఒకనాడు గౌరీకి ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు నవ్వి, ఏం జబ్బు లేదు, ఈమె తల్లి కాబోతుంది అని చెప్పారు. అందరూ ఎంతో సంతోషించారు. కొన్ని నెలల తర్వాత గౌరీకి నొప్పులు రావడం, పండంటి మగబిడ్డ కలగటం జరిగింది. బాబు చాలా అందంగా, తెల్లగా, చూడముచ్చటగా ఉన్నాడు. బాబు కుడి చేతి మోచేతి కింద చింతగింజంత పుట్టుమచ్చ ఉంది. బాబుకు మహేష్ అని పేరు పెట్టారు. ఎంతో గారాబంగా పెంచుకుంటూ ఉన్నారు. బాబుకు 2 సంవత్సరములు వచ్చాయి. గౌరీ మళ్ళీ తల్లి కాబోతుందని తెలిసి ఇంటి పనికి చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నారు. పని మనిషి రోజు బాబుని ఎత్తుకుని ఆడిపించుకుంటూ ఉంటుంది. ఒకనాడు ఆ పని మనిషికి డబ్బు అవసరమయ్యింది. అప్పుడు బాబు మెడలో ఉన్న బంగారు చైనును దొంగలించాలని అనుకుంది. వెంటనే బాబుని ఎత్తుకొని ఆడిపించుకుని వస్తానని చెప్పి పారిపోయింది. వేరే ఊరు తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ బాబు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో గౌరీ బాబు కోసం ఆలోచించి పిచ్చిదైపోయింది. ఇక్కడ ఈ పని మనిషి బాబుని ఎత్తుకుని మెడలోని దండ తీసుకొని ఒక ఇంటి పక్కన కూర్చొని ఈ బాబుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. ఆ ఇంటిలో ఉన్న సౌజన్య అనే ఆమె అది గమనించి బయటకు వచ్చి, ఎవరు నువ్వు, మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు, ఈ బిడ్డ ఎవరు అని గట్టిగా అడిగేసరికి, నా బిడ్డేనమ్మా అంది. ఆ బిడ్డ నీ బిడ్డలా లేడు, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు, పోలీసులను పిలవమంటావా అని గట్టిగా అంది. ఆ పని మనిషి, క్షమించండమ్మా, ఈ బిడ్డ నాది కాదు, బస్టాండులో దొరికాడు అని చెప్పి ఆ బిడ్డని వదిలి వెంటనే పారిపోయింది. సౌజన్య దంపతులు ఆ బిడ్డను గురించి ఆరా తీశారు. పోలీసులకు చెప్పారు. ఎవ్వరూ రాకపోయేసరికే ఆ బిడ్డని మేమే పెంచుకుంటాము, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు తిరిగి ఇచ్చివేస్తాము అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళారు. బాబుకు మధుకర్ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మధుకర్ వచ్చిన వేళ విశేషం, సౌజన్యకు ఒక పాప కూడా పుట్టింది. పాప పేరు శ్వేత అని పెట్టారు. ఇలా 16 సంవత్సరములు గడిచిపోయాయి. పిల్లలిద్దరూ కాలేజీకి వెళ్తున్నారు. మధుకర్, సీత ఇద్దరు కాలేజీలో చదువుతుండగా సీత అనే అమ్మాయి శ్వేత చదువుతున్న క్లాసులో కొత్తగా చేరింది. సీతలో తన అన్నయ్య పోలికలను చూసి శ్వేత ఆశ్చర్యపోయింది. సీత, శ్వేత ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. సీత రోజు బస్సులో పక్క ఊరు నుంచి వస్తుంది. ఒకరోజు క్లాసులు లేకపోవడంతో సీతను ఇంట్లో అమ్మ వాళ్లకు పరిచయం చేయడానికి ఇంటికి తీసుకెళ్ళింది శ్వేత. శ్వేత ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. మాటల్లో పడి టైం అయిపోవడంతో బస్సు తప్పిపోయింది. సౌజన్య మధుని పిలిచి సీతని బండిలో వారి ఇంటిలో దింపి రమ్మని పంపించింది. మధు సీతని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వస్తుండగా సీత అమ్మ గౌరీ మధు గొంతు విని, నా బాబు వచ్చాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి మధును గట్టిగా పట్టుకుంది. విడిపించుకోవడంలో మధు చేతి చొక్కా చినిగి మోచేతి దగ్గర చిరిగిపోయింది. మధుకు ఉన్న పుట్టుమచ్చ అందరూ చూశారు. గౌరీని విడిపించి మధును పంపివేశారు. తరువాత వారికి మధు మా మహేషేనేమో అనే అనుమానంగా ఉండేది. వారు అందరూ కలిసి శ్వేత ఇంటికి వెళ్లారు. సౌజన్య దంపతులు వారిని ఎంతో మర్యాద చేశారు. సీత నానమ్మ సౌజన్యతో, మీరు ఏమీ అనుకోకుంటే ఒక విషయం అడుగుతాను అంది. సౌజన్య వెంటనే, అడగండి బామ్మగారు అంది. మాకు ఒక మనవడు ఉండేవాడు. 2 సంవత్సరముల వయసులో మా పని మనిషి తీసుకుని పారిపోయింది. నా కోడలు అప్పటి నుండి పిచ్చిదైపోయింది. మా మనవడి మోచేతికి చింతగింజంత పుట్టుమచ్చ ఉంటుంది. మీ అబ్బాయి కూడా అది ఉంది. అందువల్ల మాకు అనుమానంగా ఉంది. ఈ బిడ్డ మీ సొంత బిడ్డేనా అంది. సౌజన్య దంపతులు కొంచెంసేపు మౌనంగా ఉండి కాదు అన్నారు. జరిగిన విషయం చెప్పారు. ఈ మధు మీ మనవడే అన్నారు. సీత వెంటనే అన్నయ్య అంటూ మధు దగ్గరికి వెళ్ళింది. గౌరీ నిదానముగా పిచ్చి తగ్గి అందరిలో కలిసిపోయింది. తరువాత ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అందరూ కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు.